హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఇవాళైతే పనంతా కూడా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బీరువాల పేపర్స్ అన్నీ తీసేసి శారీస్ అన్నీ ఫోల్డింగ్ చేసేసి పెట్టేసేసుకుందామనేసి బయట అయితే పెట్టేశాను అనమాట అన్నీ. ఇంకెటు తీసాను కదా మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే చూపిస్తున్నానండి. ఇంక ఈ శారీ అయితే మనకంతా కూడా సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది అనమాట. పండు మిర్చి అంటారు కదా, పండు మిర్చి బ్లూ కలర్ కాంబినేషన్లో అనమాట. అంతా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారండి. ఇంకా ఆ శారీ మీద బ్లౌజ్ అయితే వర్క్ అయితే చేయించాను. షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించేసుకొని వర్క్ అయితే చేయించాను అనమాట. ఎక్కువ శారీస్కి అసలు బ్లౌజులకి వర్క్ అయితే చేయించానండి. ఇష్టం ఉండదనమాట. ఎక్కువ అసలు పట్టు శారీసే నేను తీసుకోవడమే తక్కువ. ఎక్కువ ఫ్యాన్సీ శారీసే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి నారాయణపేట శారీ అండి, గ్రీన్ కలర్ శారీ. ఇంకా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ అయితే స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టారనమాట. ఇంక ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ క్వాలిటీ అనమాట ఈ శారీ అయితే. ఇంకా పట్టు శారీస్ అయితే వేర్ చేసి మనం ఇంట్లో పని ఏం చేసుకోలేము. ఏదైనా ఫంక్షన్ వేర్ అండి అట్లా కట్టుకొని ఇట్లా గిప్పేసుకోవడం. ఇది కూడా సెమీ పట్టు శారీ అనమాట. వెయిట్తోనే ఉంది ఈ శారీ కూడా. దీని మీదకి నేనేం వర్క్ చేయించలేదు, నార్మల్గానే కుట్టించేసేసుకున్నాను అనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టించేసేసుకొని మనకి గులాబీ పింక్ అంటారు కదా, ఆ పింక్ కలర్ మనకి ఆ కాంబినేషన్లో వచ్చింది. క్రాపరు బేబీ పింక్ కలర్ రెండు మిక్స్ అయినట్టు అనిపిస్తుందండి మనకి షైనింగ్ అయితే. ఇంక ఇది మనకి కుబేర పట్టు అంటారు కదా, కుబేర పట్టు శారీ అనమాట. ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉందండి. ఇంకా దీని మీద బ్లౌజు స్టిచ్ చేయించాను. మళ్ళీ విడిగా అయితే మనకి నాకు అన్ని చీరల మీదకి ఆల్మోస్ట్ అంతా పింక్ బ్లౌజులే వచ్చాయి. అందుకోసం అనేసి ఈ విధంగా హాఫ్ ఫట్ క్లాత్ తీసేసుకొని వర్క్ అయితే చేయించాను అనమాట. మిర్రర్ వర్క్ 4-5 చీరల మీదకి ఈ బ్లౌజ్ అయితే నాకైతే సెట్ అయిపోతుందండి. చాలా వరకు అన్ని చీరల మీదకి పింక్ బ్లౌజే వచ్చిందనమాట. ఇది కూడా కొంచెం హెవీ వెయిటే ఉంటుందండి. అన్నీ కూడా 1-2 సార్లు కట్టిన శారీసేనమాట. అవి ఎక్కువ సార్లు అయితే అస్సలు కట్టలేదు. ఇంక ఈ శారీ వచ్చేసి నా పెళ్లి పట్టు చీర అండి. ఇంక ఇదైతే 2 సార్లు కట్టానమాట. ఈ 12 ఇయర్స్లో 2 టైమ్స్ అయితే కట్టానండి. అయితే చాలా ఇష్టపడి ఈ కలర్ ఇష్టపడి అయితే తీసుకున్నానండి. అయితే హెవీ వెయిట్ ఉందనమాట శారీ అయితే. బార్డర్ అయితే మనకి హనీ కలర్ అయితే ఇచ్చారు. ఇంకా బ్లౌజ్ అయితే నాకు పెళ్ళప్పుడు బ్లౌజ్ బాగా టైట్ అయిపోయిందనమాట. ఇంకా రీసెంట్గా అయితే ఇంకా బెనారస్ క్లాత్లో అయితే క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ అయితే చేయించలేదు. మామూలుగా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి పఫ్ అయితే పెట్టించేసేసుకున్నాను అనమాట. ఎప్పుడో రేర్గా కడుతుంటాం కదా, వీటన్నిటికీ అసలు వర్క్ చేయించుకోవడం అనవసరం అయితే అనిపించింది నాకైతే. వర్క్ చేయించుకొని ఊరికే బీరువాలోనే పెట్టేసేస్తామండి. ఇంకా ఇట్లాగా మనం ఏమైనా నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా ఈ శారీ మీదకే కాకుండా వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం బెనారస్ క్లాత్లో తీసుకొని కుట్టించేసుకున్నాను అనమాట. ఆ కలర్ శారీ అంటే చాలా ఇష్టం అండి. సూపర్ ఉంటుంది వేర్ చేసినప్పుడు అయితే. ఇంకా పైన ర్యాకుల్లో ఉండేవి. ఇటు సైడు మా వారి మా బాబీ, ఇటు సైడ్ పాపి అనమాట. ఇంకా బీరువా అంతా మొత్తం ప్లేస్ అంతా నేనే ఆక్రమించేసాను అంటారు మా వారైతే. ఇంక ఎవరింట్లో అయినా లేడీస్కే ఎక్కువ ఉంటాయి కదా. ఇంక ఇది కూడా పట్టు శారీ అండి. ఇది మనకి పికాక్ కలరు పింక్ కలర్, దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజే వచ్చేసింది. బార్డర్ అదే వచ్చిందనమాట. ఇంకా అక్కడక్కడ బుట్టీస్ అయితే ఇచ్చారనమాట. మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అట్లాగా రోజ్ ఫ్లవర్స్ లాగా అయితే బుట్టీస్ అయితే ఇచ్చారు అక్కడక్కడ. ఇంకా దీనికైతే మనకి శారీలో బ్లౌజ్కే వర్క్ అయితే వాళ్ళే వేసారండి. వర్క్ వేసారు, మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. ఇంకా తీసుకొని మనము ఇంకా మిషన్ దగ్గర అయితే కుట్టించేసాము. ఇంకా మనం సపరేట్గా అయితే వర్క్ అయితే ఏం చేయించలేదు దానికి. ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉందండి శారీ అయితే. ఇంకా మోస్ట్లీ పట్టు శారీస్ అంటే కొంచెం వెయిట్తోనే ఉంటాయి. అందుకోసం నేను ఫ్యాన్సీ శారీస్ అంటేనే ఇష్టపడతాను ఎక్కువగా. పట్టు శారీస్ మీదకి అస్సలు చెయ్యి అయితే అస్సలు పోదు. ఎప్పుడో రేర్ మనకి ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు తీసుకోవడం మేలండి. అసలు ఎక్కువ తీసుకొని ఇట్లా గట్టి పెట్టేసుకోవడము వేస్ట్ అసలు. ఇంక ఇది కూడా మనకి పట్టు శారీ అనండి. ఇది మనకి సిల్వర్ వీవింగ్తో అయితే వచ్చేసింది అనమాట. మొత్తం డబ్బాల్లాగా వచ్చేసింది. మనకి ఇంకా బార్డర్కి వచ్చేసి ఎలిఫెంట్స్ లాగా అయితే ఎలిగెంట్ చేశారనమాట. దీని మీద కూడా వర్క్ అయితే చేయించుకున్నాం మేమే. నెక్కి హ్యాండ్స్కి మొత్తం సిల్వర్ వీవింగ్ అండి. శారీ కట్టుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది అసలు. మనకి లైట్ డార్క్ రెండు మిక్స్ అయి ఉన్నాయి కదా, బ్లూ కలర్లోనే మనకి 2 షేడ్స్ లాగా ఇచ్చారు కాబట్టి కట్టుకున్నప్పుడు కొంచెము డీసెంట్గా అనిపిస్తుంది కలర్ అయితే. ఇది కూడా 2 సార్లు అయితే కట్టానండి శారీ అయితే. ఏవి కూడా ఎక్కువ సార్లు అయితే కట్టలేదన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఇది కూడా పట్టు శారీ అండి. ఇది మనకి చిన్న కడ్డీ బార్డర్ లాగా హనీ కలర్ పింక్, దీనికి పింక్ బ్లౌజే వచ్చింది. మళ్ళీ హనీ కలరు పింక్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. చాలా బాగుంటుంది అయితే. ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది కానీ పట్టుతే అండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. కట్టుకున్నా మనకు డే అంతా కూడా క్యారీ చేయొచ్చండి, అంత కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీ అయితే మాత్రము.
చిన్న కడ్డీ బార్డర్ రావడంతో క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి. పింక్, బ్లూ, గ్రీన్ మల్టీ కలర్లో అయితే మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. ఎలిఫెంట్స్ వచ్చి ఉంటాయి శారీ అంతా కూడాను. ఇంక ఇవి కూడా తక్కువ అండి కట్టడం అన్నీ కూడాను. ఏమైనా వర్క్ శారీస్ అన్నీ కూడాను. ఇంక ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, పింక్ కలర్. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది శారీ. ఇదైతే హెవీ వెయిట్ ఏమి ఉండదు. ఫ్యాన్సీ శారీ అండి. దీని మీద బ్లౌజ్ అయితే సరిగ్గా కుట్టలేదనమాట. ఇంక అందుకోసము ఇంక ఇది వేరే బ్లౌజ్ అనమాట. దీనికి సింగిల్ లైన్స్తో మిర్రర్ వర్క్ అక్క అయితే చేసి ఇచ్చారు. మిర్రర్ వర్క్ అండి. అక్క చేసుకొని ఉన్నిందనమాట ఓన్గా. అక్క దగ్గర నుంచి నేనైతే తెచ్చుకున్నాను ఆ బ్లౌజు. పింక్ అయితే ఇచ్చారు ఆరెంజ్ కాబట్టి కలర్ అయితే చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి ఇది కూడా జార్జెట్ క్లాత్ అండి. మనకి సిల్క్లో జార్జెట్ అనమాట. ప్యూర్ జార్జెట్ మనకి సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది ఈ శారీ కూడా. మొత్తం శారీ అంతా కూడా బుట్టీస్ అయితే ఇచ్చారు. బార్డర్ కూడా సిల్వర్ వీవింగ్తో అయితే హైలైట్ చేశారనమాట. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా పఫ్ ఇచ్చేసి బాహుబలి హ్యాండ్స్ లాగా అయితే పెట్టించేసుకున్నాను. హ్యాంగింగ్స్ ఇచ్చారు బ్యాక్ సైడు. లేస్ అయితే పెట్టారనమాట. నేనేం చెప్పలేదు, టైలర్కి ఇచ్చేస్తే అక్కకి ఇష్టం వచ్చినట్టు తనే కుడుతుందనమాట. ఇదైతే డార్క్ అండి, బాటిల్ గ్రీన్ కలరు. అది ఒకసారి అయితే కట్టాను. వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. నాకు మోస్ట్లీ ఎక్కువ డార్క్ గ్రీను, పింక్ కలర్ మీదకే పోతుందండి. ఎన్ని శారీస్ ఉన్నా ఆ కలర్లు అంటే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి మనకి కలంకారీ శారీ అండి. బ్లాక్ మెరీను. ఇది చాలా ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఒకసారి అయితే కట్టాను. దీనికి ఎల్బో హ్యాండ్స్, రౌండ్ నెక్, హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. ఎలిఫెంట్స్ అయితే వచ్చాయన్నమాట. కలంకారీ శారీ. ఈ మధ్య అయితే బ్లాక్ శారీస్ అయితే అస్సలు తీసుకోవట్లేదండి. ఇంకా టెంపుల్కి అట్లాగా బ్లాక్ శారీస్ కట్టుకొని వెళ్ళకూడదు అంట కదా. అందుకోసం అప్పుడు అంతకుముందు తెలియకముందు తీసుకున్న శారీస్ అనమాట బ్లాక్ అయితే. ఇంకా తెలిసిన తర్వాత అయితే అస్సలు తీసుకోవట్లేదు బ్లాక్ ఇవి. ఇంక ఇది వచ్చేసి మనకి ఖాదీ కాటన్ లాగా ఉంటుందండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంటుంది. రీసెంట్గానే తీసుకున్నాను. మనము ఏ ఏజ్ వాళ్ళమైనా వేర్ చేయొచ్చు ఈ శారీ అయితే. మన అమ్మ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వేర్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇంకా కలరు నాకు డిజైన్ నచ్చేసి తీసుకున్నాను అనమాట. మనకి సింపుల్ బడ్జెట్లోనే వచ్చేసింది శారీ కూడా. మనకి 1000 బిలోలోనే వచ్చేసింది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. మనకి పింక్, బాటిల్ గ్రీను గ్యాప్ బార్డర్తో వచ్చేసింది అనమాట శారీ. ఫేవరెట్ అండి నాకు ఈ శారీ అయితే. చాలా లైట్ వెయిట్తో ఉంటుంది. గ్యాప్ బార్డరు, ఫ్రిల్ హ్యాండ్స్ పెట్టించేసుకొని పోట్లీ బటన్స్ అయితే పెట్టించేసుకున్నాను అనమాట. చాలా లైట్ వెయిట్గా అసలు మనకి కట్టుకున్నట్టే ఉండదండి శారీ అయితే. డే అంతా కూడా క్యారీ చేసేయచ్చు. నేను అందుకోసమే ఫ్యాన్సీ శారీస్ అయితే కొన్ని చూసి మరీ తీసుకుంటానమాట. కొంచెం వెయిట్ తక్కువగా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. మనం జర్నీస్కైనా ఏమన్నా ఫెస్టివల్స్ రోజు అట్లాగా వేర్ చేసినప్పుడు ఇంట్లో పని చేసుకునేటట్టు ఉంటుంది కదా అనేసి చూసి తీసుకుంటానమాట. ఇంకా మా పాప అంటుంది పక్కన జోక్స్ చేస్తుంది, ఇన్ని శారీస్ ఉన్నాయి మమ్మీ, నువ్వు ఎప్పుడైనా కడుతున్నావా అసలు అని అయితే అంటుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ లాగా వచ్చిందండి. పట్టు శారీ అయితే కాదు, ఇది ఫ్యాన్సీ శారీయే. మిరప్పండు కలర్లో వచ్చేసి మనకి అక్కడక్కడ డాట్స్ అయితే ఇచ్చారనమాట. సిల్వర్ వీవింగ్తోనే వచ్చేసింది ఈ శారీ కూడా. ఇది వచ్చేసి నా పెళ్ళప్పుడు శారీ అండి. గ్రీన్ కలరు. నాకు స్టిల్స్ అన్నిటికి కూడా నేను ఈ శారీ యూజ్ చేశాను. చాలా బాగుంటుంది అసలు. అది ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఈ శారీ కట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇంకా పెళ్ళప్పుడు నాకొకటి, అక్కకొకటి. అక్కకి పింక్, నేను గ్రీన్ అయితే తీసుకున్నాము. సేమ్ డిజైను, కలర్ వేర్ అనమాట. చాలా బాగుంది అసలు. నాకు స్టిల్స్కి, ఫొటోస్కి అయితే చాలా గ్రాండ్గా పడింది ఆ శారీ అయితే మాత్రము. ఏవైనా గ్రీను అట్లాంటివి డార్క్ కలర్స్ ఫొటోస్కి అయితే చాలా బాగా పడతాయండి అసలు. ఇంకా అప్పుడు మనకి అది 2500 ఏమో పడింది ఆ శారీ అయితే. క్వాలిటీ మంచి క్వాలిటీతో అయితే వచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ శారీ. మనకి క్రీమ్ కలరు, టమాటా రెడ్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు. టమాటా రెడ్ అండి, సూపర్ ఉంటుందన్నమాట శారీ అయితే. అసలు లైట్ వెయిట్తో చాలా బాగుంటుంది. అందుకోసం నేను చూస్ చేసి మరీ తీసుకుంటాను ఇట్లాగా వెయిట్ తక్కువ ఉండే శారీస్. బ్లౌజ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు. మనకి కట్ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి, నెక్కి, హిప్కి కూడా మొత్తం అంతా కూడాను కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా కుట్టారు. మనకి ఈ శారీ కూడా 1000 బిలోలోనే వచ్చేసిందండి. 950 900 పడింది అనమాట అంతే. సింపుల్ బడ్జెట్లో కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సింపుల్గా లైట్ వెయిట్తో వచ్చాయి శారీస్ అన్నీ. అవి కూడా ఇవైతే మనకి ఫ్యాన్సీలో బ్రాసో ఉంటుంది కదా అదనమాట. గ్రీను, పింక్. దీనికి కూడా పింక్ బ్లౌజే వచ్చేసింది. ఇది తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుందిలేండి. 4 years అవుతున్నట్టుంది.
కట్టింది తక్కువ అనమాట, తీసి పెట్టుకోవడం ఎక్కువ అక్కడ అన్నీ. ఇంక ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నానండి ఈ శారీ ఆరెంజ్ పింక్. నాకైతే క్లాత్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా అదే ఫస్ట్ అదే లాస్ట్. ఇంకా ఆన్లైన్ అయితే అస్సలు శారీస్ అయితే బుక్ చేయదలుచుకోలేదు, అంత వరస్ట్గా వచ్చేసింది క్లాత్ అయితే. ఇంకా నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. అంత బాగా అనిపించలేదు అనమాట. ఫ్యాబ్రిక్ అయితే వరస్ట్ అనిపించింది నాకు, అంత క్వాలిటీతో అయితే రాలేదు. కొన్ని అయితే ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి, కొన్ని అయితే మనం నమ్మలేం కదా. ఇంక ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇంక ఇది వచ్చేసి నేను మీషోలో అయితే బుక్ చేసుకున్నానండి. మీషోలో బుక్ చేసుకొని కూడా 5 years 6 years అవుతుందండి. అసలు చాలా బాగుందనమాట. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చిందండి. మనం పెట్టిన కాస్ట్కి 550 రూపీస్ అయింది. దీనికి కూడా పింక్ బ్లౌజే వచ్చేసింది, లెమన్ ఎల్లో కలర్ అనమాట. ట్యాజిల్స్ ఇచ్చారు, ఎంత బాగున్నాయి అసలు ట్యాజిల్స్ అయితే. మనకి ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ అంటారు కదా, ఖాదీ కాటన్లో అయితే ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుంటుంది వేర్ చేసినప్పుడు. మనము సమ్మర్లో కూడా వేర్ చేసిన అంత బాగుంటుంది అనమాట. కలర్ కావచ్చు, క్లాత్ అంతా బాగుంటుంది. ఇదైతే మనకి డబల్ కలర్లో అయితే ఇచ్చారండి, ఆరెంజ్ క్రీమ్ కలర్లో. ప్యూర్ మిర్రర్ వర్క్తో అయితే వచ్చేసింది శారీ అంతా కూడా. చాలా హెవీ వెయిట్ అనిపిస్తుందండి శారీ అయితే. మనకి రియల్ మిర్రర్స్ రావడంతో వెయిట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి పళ్ళు మనకంతా కూడా బార్డర్ మొత్తం అంతా కూడా రియల్ మిర్రర్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా అది కూడా నేను ఒక 5-6 సార్లు అయితే కట్టేసి ఉంటాను ఆ శారీని అయితే. ఇంక ఈ శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి. మనకి రామా గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చాయన్నమాట. ఇట్లాంటి క్లాత్ శారీస్ మనం వేర్ చేసినప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నా మనము కొంచెం స్లిమ్గా అనిపిస్తామండి. చాలా బాగుంటుంది అనమాట. మనం ఎట్లా పెట్టామంటే కుర్చీలు అవి డ్రాపింగ్స్ అట్టే ఉండిపోతాయి అనమాట. డే అంతా కూడా క్యారీ చేయొచ్చండి, జర్నీస్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది అట్లాంటి శారీస్ అయితే. ఇదైతే మనకి నెట్టెడ్ క్లాత్ వస్తుంది కదా, ఆ నెట్టెడ్ క్లాత్లో అనమాట. బ్లాక్ మెరూన్ ఇవి నాకు తెలియక ముందు అయితే తీసుకున్నానండి బ్లాక్ శారీస్. ఇప్పుడు టెంపుల్కి వాటికి కట్టుకోకూడదు కదా, అంతకుముందు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తెలిసిన తర్వాత అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి మనకి గులాబీ పింక్ వస్తుంది కదా, గులాబీ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో. మనకి ఇది పట్టు శారీ కాదండి, ఫ్యాన్సీ శారీ అనమాట. హై ఫ్యాన్సీ శారీస్ అంటారు కదా, హై ఫ్యాన్సీలో క్వాలిటీ మంచిగా వచ్చింది. దీనికి వచ్చేసి మనకి ఫ్రిల్స్ అయితే పెట్టించేసేసుకున్నాను. ఫ్రిల్స్ బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టించేసేసుకొని షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్తో ఉంటుందండి శారీ అయితే. ఇంక ఇది వచ్చేసి ఆర్గంజా శారీ అంటారు కదా, ఆర్గంజా శారీ. దీనికి కూడా పింక్ బ్లౌజ్ వచ్చిందండి, బార్డర్ ఇచ్చినట్టు పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు లెమన్ ఎల్లో. ఇంక ఇదైతే ఒక్కసారి కట్టానండి ఈ శారీ అయితే. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 950 రూపీస్లో అయితే వచ్చేసింది శారీ. ఇంక ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే హైలైట్ అండి, డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. కొంచెము సపరేట్గా అనిపిస్తుంది చూసేదానికి. ఈ శారీ మీదకే కాదు వేరే శారీ మీదకి కూడా వేర్ చేయొచ్చు, అంత బాగుంటుంది బ్లౌజ్ అయితే. బ్లౌజ్ అయితే హైలైట్ అండి అసలు ఈ శారీ మీదకి. ఇంక ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి ఇవి మొత్తం కూడాను. ఇంక ఇవే కాకుండా ఇంకా ఊరి దగ్గర కూడా కొన్ని అట్ట పెట్టేశాను అనమాట. ఇంక అన్నీ అయితే తెచ్చుకోము, కొన్ని అయితే అక్కడే పెట్టేసి ఉంటాను. ఇంక ఈ కలర్లో అయితే 3-4 చీరలు అయితే ఉన్నాయండి నాకైతే. ఇంక సేమ్ కలర్లు అనమాట. ఇంకా ఆ కలర్ అయితే చూడగానే నచ్చేస్తుంది. అందుకోసం అయితే తీసుకుంటూ ఉంటాను ఆ కలర్లో సేము. ఇంక ఇవన్నీ డైలీ వేరే అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా మొత్తం సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తము. వీటిలో అయితే కొన్ని మేమైతే వర్క్ చేసుకున్న శారీస్ అయితే ఉన్నాయి. ఇదైతే నేనైతే వర్క్ చేసుకున్నాను అనమాట, ఓన్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేతితో అయితే చేసేసుకున్నాను మొత్తము. ఇంకా దీనికైతే హెవీ వర్క్ అయితే చేసుకున్నానండి, చేతితోనైతే చేసుకున్నాను అనమాట. బ్లాక్ శారీ మొత్తం అంతా కొమ్మ వర్క్ వస్తుంది కదా, కొమ్మ వర్క్తో అయితే శారీ అంతా హైలైట్ అయితే అవుతుంది. బ్లాక్ శారీ అండి. ఒక్కసారి అయితే కట్టాను అంతేనమాట. వేసుకోవడానికి అయితే వేసుకున్నాను కానీ అస్సలు అయితే కట్టుకోలేదు. ఇంక ఇవన్నీ సిల్క్ శారీసేనమాట డైలీ వేరు. ఇంక ఇవన్నీ కూడా రెగ్యులర్ వేరేనండి. వీటిల్లో కొన్ని కలర్స్ అయితే వేరే వేరేగా ఉన్నాయన్నమాట. ఇదైతే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఆ శారీస్ అన్నీ కూడా అంతకుముందు ఊరి దగ్గర తీసుకున్నవేనండి. ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను అనమాట, ప్లెయిన్ శారీ. దాని మీదకైతే డార్క్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది వేర్ చేసినప్పుడు అయితే. ఇంక ఇట్లాంటి కలర్స్ చెప్పాను కదండి, చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవైతే పాపకి నాకు డ్రెస్ లాగా అయితే కన్వర్ట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా అవే 4-5 చీరలు అయితే ఉన్నాయి వాటిల్లోనే. ఇంక ఇది కూడా మేము చేతితో వేసుకున్నది అనమాట, వర్క్ వేసుకున్నది. మొత్తం చెమ్కీ వర్క్ లాగా వేసేసుకున్నాము. ఇంక ఇవన్నీ రెగ్యులర్ వేర్ అండి, చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. ఎప్పుడైనా ఫ్రైడేలో ఎప్పుడైతే కట్టుకుంటాను ఖచ్చితంగా. ఇంక ఈ బ్లాక్ శారీ అస్సలకి ఇప్పుడైతే ఒంటి మీద కూడా పెట్టలేదండి బ్లాక్ శారీ అయితే. ఇంక ఇవన్నీ కూడా డైలీ ఫ్రైడేలో అప్పుడైతే ఖచ్చితంగా శారీ అయితే వేర్ చేస్తాను. ఇవన్నీ బ్రాసో అండి,
బ్రాసోలోనే క్రీమ్ కలరు, పింక్ కలరు, ఇదైతే బాటిల్ గ్రీను, వీటిల్లో కొంచెం కలర్స్ వేరియేషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ చెక్స్ ప్యాటర్న్ లాగా అయితే వచ్చేసినాయి డబ్బాల్లాగా. ఇదంతా కూడా మనకి ఇది నేను కూడా హ్యాండ్మేడ్ అండి, చేత్తో వేసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా పూసలు, చెంకి, మా కొమ్మ వర్క్ లాగా అయితే వర్క్ చేసుకున్నాను. ఇదంతా రియల్ మిర్రర్స్ అయితే వచ్చేసింది అనమాట. బార్డర్ అంతా కూడా హెవీ వెయిట్తో ఉంటుంది శారీ. ఇంక ఇవన్నీ కూడా కింద ర్యాక్లు ఇవన్నీ కూడా మా పాపవి, ఇటు సైడ్ వచ్చేసి బాబీ మా వారి అండి. ఆ 2 ర్యాక్లే వాళ్ళు, మిగతాదంతా బీరువా అంతా నేనే ఆక్రమించేసాను. మా పాప అదే అంటుంది, మమ్మీ మొత్తం శారీస్ అన్నీ నీవే ఉన్నాయి కదా అని అయితే అంటుంది. టుడే వ్లాగ్ ఇదండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.